హరే కృష్ణ. మనిషి జీవితంలో అత్యంత విలువైనది కోల్పోయేది ఎక్కడో తెలుసా? కేవలం ఆలస్యం దగ్గరే. రేపు చేద్దాంలే, ఇంకొద్దిసేపట్లో వేద్దాంలే అనే చిన్న వాయిదా పద్ధతి ఎన్నో గొప్ప అవకాశాలను, విజయాలను మన నుంచి దూరం చేస్తుంది. మనం ఉత్సాహంగా నేనే అందరికంటే ముందు ఉంటాను అని మాటిస్తాం. కానీ సమయానికి వచ్చేసరికి అందరికంటే వెనుకబడిపోతాం. సరిగ్గా ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి కోసమే 1000 ఏళ్ల క్రితమే గోదాదేవి తిరుప్పావై 14వ పాశ్రంలో ఒక అద్భుతమైన వేకప్ కాల్ ఇచ్చారు. ఈరోజు మనం 14వ రోజుకు చేరుకున్నాం. ఈ పాసురంలో లేపబడుతున్న గోపిక చాలా చమత్కారి. రేపు పొద్దున్నే నేనే మిమ్మల్ని లేపుతాను అని ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పుడు అందరూ లేచి వచ్చినా ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. ఆమెను నిద్రలేపే క్రమంలో అందులో దాగున్న జీవిత సత్యాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పాశ్రం యొక్క భావం ఏమిటంటే, ఓ పరిపూర్ణురాలా, నీ ఇంటి పెరటి తోటలో బావిలో ఎర్ర కలువలు సూర్యుడిని చూసి వికసించాయి. రాత్రి వికసించే తెల్ల కలువలు ముడుచుకుపోయాయి. అంటే తెల్లవారైపోయింది అని నీకు అర్థం కావడం లేదా? కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు తమ తెల్లటి పలువరుసతో చిరునవ్వు చిందిస్తూ దేవాలయాల్లో శంఖమూడటానికి, తాళాలు తీయడానికి వెళ్తున్నారు. నీ మాట ఏమైంది? రేపు పొద్దున్నే అందరికంటే ముందే నేనే లేచి మిమ్మల్ని అందరినీ లేపుతాను అని గొప్పలు చెప్పావు కదా. మరి ఇప్పుడు మేమంతా వచ్చి నిన్ను లేపుతుంటే సిగ్గు లేకుండా ఇంకా పనుకొని ఉన్నావా? మాటల చమత్కారం గలదానవా? ఇకనైనా లేచిరా. శంఖచక్రం ధరించిన విశాల హస్తాలు కలిగిన ఆ పద్మనేత్రుడైన శ్రీమన్నారాయణ్ణి మనం కలిసి స్తుతిద్దాం అని ఆండాళ్ళు తల్లి హెచ్చరిస్తుంది. ఈ పాసురంలో ప్రకృతి వర్ణన ద్వారా మన మనసులో జరగాల్సిన మార్పులను ఆండాళ్ళు సూచించారు. ఎర్ర కలువలు వికసించడం అంటే మనసులోని జ్ఞానం ఉదించడం, తెల్ల కలువలు ముడుచుకోవడం అంటే అజ్ఞానం తొలగిపోవడం అని అర్థం. సన్యాసులు అంత పొద్దున్నే తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటే మనం ఇంకెంత శ్రద్ధ చూపాలి అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఆ గోపికను నానాదాయి అంటే సిగ్గులేని అని, నావుడాయి అంటే మాటకారి అని ఆండాళ్ళు తిట్టడం వెనుక ఉద్దేశం ఒక్కటే. చెప్పే మాటల కన్నా చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి అని చెప్పడం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా అలసత్వం లేకుండా ఎవరైతే తమ ధర్మాన్ని పాటిస్తారో వారి బాధ్యతను ఆ భగవంతుడే తీసుకుంటాడు. కాబట్టి జీవితంలో స్నూప్ బటన్ నొక్కడం ఆపేసి బద్ధకాన్ని వదిలించుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా మనం అడుగు వేయాలి. శ్రీ గోదాదేవికి జై. హరే కృష్ణ.